హలో మా నేనైతే నెల్లూరులో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఎక్కడికి వచ్చాను? హలో మా వెల్కమ్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. అసలు ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే ఈరోజు నెల్లూరులోనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అది అయోధ్య ప్లస్ ఎగ్జిబిషన్ అంట. సో రాండి వెళ్ళి చూద్దాం. మేమైతే ఆటో అయితే ఎక్కేసాం మామ. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే అది అయోధ్య ప్లస్ ఎగ్జిబిషన్ అంట. సో రాండి వెళ్ళి చూద్దాం. ట్రాఫిక్ అయితే ఏం లేదు ఈరోజు అయితే. ఎగ్జిబిషన్లో ఫస్ట్ ఫ్రంట్ ఉండేది ఇదే మామ. అంతా లండన్, ఈ రష్యాలో ఇట్టుంటాయి చూడండి, గోడలు అట్టున్నాయి. ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది. మా వాళ్ళు అయితే ముందైతే వెళ్ళిపోయారు. మా వాళ్ళు అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. 7 మెంబర్స్ దాకా వెళ్ళాము. సో ఇడైతే నాకు మర్చిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇడైతే 20+ సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి మామ. పాండా ఉంది, మంకీ ఉంది, డాంకీస్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి. సో అందరు దిగుతున్నారని నేను కూడా మా ఫ్రెండ్స్ అయితే దిగేశాను. సేమ్ మా ఫ్రెండ్స్ కూడా ఇట్టే ఉంటారు. మీ వాళ్ళు ఎట్టుంటారు చెప్పండి. సో రాండి వెళ్ళి చూద్దాం, మొత్తం తిప్పుతాను. ఇక్కడైతే చాలా బాగుంది అసలు. మీరు పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మా పిన్ని వాళ్ళతో వచ్చాను. సో వాళ్ళే మా పిన్ని వాళ్ళు. సో పదండి వెళ్దాం. ఇదే అనమాట అయోధ్య సెటప్. అసలు సూపర్గా సెట్ చేశారు. నాకైతే అసలు మర్చిపోయింది. రాండి వెళ్ళి చూద్దాం. అందరు నన్నే చూస్తున్నారు బాగా, ఎందుకంటే నేను ట్రైపాడ్ తీసుకొచ్చాను. సో వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయింది. రాండి లోపలికి వెళ్దాం. బయట అయితే ఏనుగులు పెట్టారు మావా. ఈ వీడియోలో మీకు సరిగ్గా కనపడిపోయి ఉండొచ్చు, కానీ నాకైతే భలే కనపడింది. భలే ఉంది అసలు. సో అంతా క్యూలో వెళ్ళాలన్నమాట. వీడు మా తమ్ముడు పక్కన ఉండేవాడు. సో రాండి వెళ్దాం. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఈ గోడలు అంతా స్ట్రక్చర్ సూపర్ ఉంది అసలు. ప్రతి డీటెయిల్ భలే పెట్టారు. లైటింగ్ పెట్టి దాన్ని బాగా హైలైట్ చేశారు. ఇదే ఎంట్రన్స్ మా లోపల ఇలా ఉంటుంది. ఈ గోడలు పైన వచ్చేసి డిజైన్ మామ. డిజైన్ అయితే అసలు సూపరు. అదిగోండి బాలకృష్ణుడు. గ్యాప్ అయితే అసలు లేదు. ఫుల్ క్రౌడ్, ఎందుకంటే మేము సండే వచ్చాం. పైన అయితే అసలు అద్దరు కొట్టేశారు. ఇలా ఉంటుంది అని అయితే నాకైతే తెలియదు మా. ఎవరన్నా అయోధ్య వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి కింద. సో రాండి వెళ్దాం. అసలు నడిచేదానికి కూడా లేదు మా, మరీ గుద్దుకొని నడవాల్సి వస్తుంది. ప్లేసే లేదు. సో మన బాలరాముడు అయితే ఇలా ఉన్నాడు. నేనైతే ఎప్పుడు ఫోటోలు చూశాను, కానీ నేరుగా చూడటం ఇదే ఫస్ట్ టైము. సో ఇదే రాముడు, బాగా చూసుకోండి. మీరు ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి. సో ఇదంతా అయిపోయింది మా. ఇంతే. ఈమె మా అమ్మమ్మ. నేను నెల్లూరులో ఎక్కువ ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో ఇంకా అట్టా రెండు బాగా తిరిగేసి బాగా చూసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళేసాం మామ. చెప్పులు అయితే బయటే వదలాలి, ఎందుకంటే ఇక్కడంతా గుడి కాబట్టి బయటే వదిలేం మామ. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. లోపల దేవుణ్ణి చూసేసి బయట నుంచి అయితే వ్యూ ఇట్టుంది. చూడండి ఎట్టుంది, అసలు సూపర్ ఉంది. ఇంత వైటు, ఈ స్కిన్ కలర్ ఆ టైప్లో ఉంది. పైన జెండాలు, బయట హనుమంతుడు కూడా ఉన్నాడు. సూపర్ ఉంది. ఇంకా మేమైతే చెప్పులే వేసుకునే దానికైతే వచ్చేసాం. బయట ఉంటుంది స్టాండ్ లాగా. ఇదిగోండి ఇదే స్టాండ్. మీరు డబ్బులు అయితే పెట్టబడలేదు, ఎందుకంటే ఫ్రీనే అది. సో నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇదే షాపులు. ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి మా. చెప్పులు అయితే వేసేసుకున్నాం. లేడీస్తో వచ్చే మాత్రం మీకు అసలు టైమే ఉండదు, ఎందుకంటే మొత్తం టైం వాళ్ళు షాపుల్లోనే ఉంటారు. నాకు ఖచ్చితంగా అరగంట పైనే పట్టింది మామ. వాళ్ళైతే బయటికి రాలా, మళ్ళీ ఏ పెద్ద ఏం కొనలే. ఇదైతే రాజస్థాన్ షాపు. వెనకాల వచ్చేసి చెన్నై బజారు. ఈ క్లిప్స్ 10 రూపీస్ ఉంటాయి కదా, 10, 20, 30 అయితే. మేమైతే ఈ డ్రాగన్ అయితే ఎక్కేసాము. ఇంకా అట్టా అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ మామ.